హాయ్ ఎవ్రీవన్. మెషిన్ లెర్నింగ్ సంబంధించి మనం ఈ వీడియోలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్స్ గురించి తెలుసుకోవడం జరుగుతుంది. మెషిన్ లెర్నింగ్లో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ అనేటువంటిది. అయితే ప్రీవియస్ వీడియోలో మెషిన్ లెర్నింగ్ ఒక డెఫినేషను, అలాగే ఈ లెర్నింగ్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో డెఫినేషన్కి సంబంధించి ఏం చెప్పామంటే, మెషిన్ లెర్నింగ్ అంటే అండర్స్టాండింగ్ ఆఫ్ ప్యాటర్న్స్ ప్రజెంట్ ఇన్ ద డేటా అండ్ టేకింగ్ డెసిషన్ బై మెషిన్ అనేటువంటిది చెప్పడం జరిగింది. అయితే ఈ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ అనేటువంటిది విచ్ ఈస్ సిమిలర్ టు ది లెర్నింగ్ ప్రాసెస్ ఆఫ్ హ్యూమన్ అని కూడా తెలుసుకున్నాం మనం అక్కడ. సో ఇందులో ప్రధానంగా డేటాను కలెక్ట్ చేయడం జరుగుతుందని, తర్వాత డేటాని ప్రిపేర్ చేయడం జరుగుతుందని, ఈ డేటా ప్రిపరేషన్లో డేటా యొక్క క్వాలిటీ ఎన్హాన్స్ అవుతుందని చెప్పి కూడా డిస్కస్ చేసుకున్నాం. అలాగే మోడల్ సెలెక్షన్స్ అనేటువంటిది కూడా డిస్కస్ చేసాం. అక్కడ కొన్ని మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ నుంచి కొన్ని కాన్సెప్ట్స్ అనేటువంటిది అక్కడ యూజ్ చేయడం జరుగుతుంది అని చెప్పాము. సో కొన్ని జామెట్రీ నుంచి కావచ్చు, ప్రాబబిలిటీ నుంచి కావచ్చు, అలాగే ఆల్జిబ్రా నుంచి కావచ్చు, కొన్ని మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ అనేటువంటిది అక్కడ యూజ్ అవుతాయని చెప్పడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లోనే పారామీటర్స్ సెట్టింగ్ అనేటువంటిది జరుగుతుందని చెప్పాం. పారామీటర్ సెట్టింగ్ ఈజ్ నథింగ్ బట్ కోఎఫిషియెంట్స్ అనేటువంటిది క్యాల్కులేషన్స్ జరుగుతుంది. కోఎఫిషియెంట్స్ క్యాల్కులేషన్స్ అనేటువంటిది ఒక ఈక్వేషన్కి సంబంధించి కోఎఫిషియెంట్స్ అనేటువంటిది హౌ ఇంపార్టెంట్ దే ఆర్. సో ఆ కోఎఫిషియెంట్స్ డిటర్మినేషన్ అనేటువంటి జరుగుతుంది, లేదా పారామీటర్ సెట్టింగ్ అనేటువంటిది ఇక్కడ జరుగుతుంది. ఆ తర్వాత వచ్చి మోడల్ యొక్క ట్రైనింగ్ అనేటువంటిది, ఎవాల్యుయేషన్ అనేటువంటిది ఇందులో చూసినట్టయితే, మోడల్ అనేటువంటిది సెలెక్ట్ చేసుకున్న తర్వాత, అంటే ఒక పర్టికులర్ ఒక ఆల్గారిథం లేదా ఒక మోడల్ అనేటువంటి దాన్ని మనం చూజ్ చేసుకున్న తర్వాత, నెక్స్ట్ వచ్చి ఆ మోడల్ అనేటువంటి దాంట్లో పారామీటర్స్ సెట్ అయి ఉంటాయి కాబట్టి, తర్వాత దాన్ని ఎవాల్యుయేషన్ చేసినప్పుడు ఆ పారామీటర్స్ అనేటువంటిది పర్ఫెక్ట్గా, ఆ కోఎఫిషియెంట్స్ అనేటువంటిది పర్ఫెక్ట్గా డేటా నుంచి ఆ ప్యాటర్న్ని అండర్స్టాండింగ్, అంటే ఇక్కడ మోడల్ సెలెక్షన్ అనేటువంటి దాంట్లో మనం ఏం చెప్పాం, మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ అనేటువంటిది యూజ్ అవుతాయని చెప్తున్నాం. ఇక్కడ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ యూజ్ అవ్వడం అంటే ఆ ప్యాటర్న్స్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి, ఆ డేటాలో ఉన్నటువంటి డేటా పాయింట్స్ మధ్య రిలేషన్షిప్స్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ఆ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ యూజ్ చేయడం జరుగుతుంది. ఆ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ అనేటువంటిది ఆ డేటాలో ఉన్నటువంటి ఆ యొక్క పాయింట్స్ మధ్య ఉన్నటువంటి రిలేషన్ అండర్స్టాండ్ చేసుకుని, వాటికి ఆ యొక్క ఈక్వేషన్స్లో ఒక కోఎఫిషియెంట్స్ అనేటువంటిది డిటర్మైన్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మోడల్ ఎవాల్యుయేషన్లో ఏంటంటే, మళ్ళీ న్యూ డేటా అనేటువంటిది ఇచ్చినప్పుడు అది ప్రాపర్గా దాన్ని ఎవాల్యుయేట్ చేస్తుందా లేదా అనేటువంటిది చూస్తాము. సపోజ్ న్యూ డేటా అనేటువంటిది ప్రాపర్గా అది డెసిషన్ తీసుకుంటుంది న్యూ డేటా పైన అనుకున్నప్పుడు, దట్ మీన్స్ ఆ మోడల్ అనేటువంటిది పర్ఫెక్ట్ మోడల్గా మనం కన్సిడర్ చేయొచ్చు. సపోజ్ న్యూ డేటాకి సంబంధించినటువంటి ఈ డెసిషన్ అనేటువంటిది అది ప్రాపర్గా తీసుకోలేకపోతే, లేకుంటే రాంగ్ డెసిషన్ అనేటువంటిది తీసుకుంటూ ఉంటే, మళ్ళీ ఆ యొక్క మోడల్ అనేటువంటిది ఇంప్రూవ్ అనేటువంటిది చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మెషిన్ లెర్నింగ్ అనేటువంటిది జరుగుతుంది. ఫస్ట్ డేటా ఇవ్వడం జరుగుతుంది. ఆ డేటా నుంచి ఆ మెషిన్ అనేటువంటిది లెర్నింగ్ చేసుకొని అదొక డెసిషన్ తీసుకునేటువంటి ప్రాసెస్ అనేటువంటిది నేర్చుకుంటుంది. ఆ డెసిషన్ అనేటువంటిది న్యూ డేటాను అప్లై చేసినప్పుడు ప్రాపర్గా ఇచ్చినట్టయితే ఓకే, ఆ మోడల్ అనేటువంటిది పర్ఫెక్ట్గా ఉన్నట్టు, లేదంటే అది పర్ఫెక్ట్గా లేనట్టు. ఓకే, ఇప్పుడు మెషిన్ లెర్నింగ్లో మనం చూసినట్టయితే ఈ ప్రాసెస్ ఉంది అని చెప్పాం. అయితే దీన్ని మళ్ళీ 3 టైప్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది. సూపర్వైజ్డ్ లెర్నింగ్ అని చెప్పి, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అని చెప్పి, రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అని చెప్పి 3 టైప్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ సూపర్వైజ్డ్ లెర్నింగ్, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్, రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్లో బేసిక్గా ఎక్కడ మనం వేరియేషన్ అబ్జర్వ్ చేస్తామంటే, సో డేటా ఇన్పుట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. డేటా కలెక్ట్ చేసిన తర్వాత దాన్ని క్వాలిటీ డేటాగా కన్వర్ట్ చేసిన తర్వాత, డేటాని ఆ ఇన్పుట్ డేటా అనేటువంటిది ఇచ్చేటప్పుడు సూపర్వైజ్డ్ లెర్నింగ్, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్కి ఎక్కడ వేరియేషన్ ఉంటుందంటే, సూపర్వైజ్డ్ లెర్నింగ్లో ఆల్రెడీ ఆ డేటా ఇన్పుట్ డేటాతో పాటు అది ఏ క్లాస్ సంబంధించినటువంటి డేటా అనేటువంటిది, అంటే లేబుల్స్ అనేటువంటిది ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అవి జీన్ ఎక్స్ప్రెషన్ డేటా అనుకోండి, ఒక పేషెంట్కి సంబంధించిన ఒక డిసీజ్ కండిషన్లో ఒక నార్మల్ పర్సన్కి సంబంధించినటువంటి డేటానా, అది లేకుంటే క్యాన్సరస్ పర్సన్ డేటానా, అలాగా లేబుల్స్ అనేటువంటిది డేటాతో పాటు దానికి సంబంధించినటువంటి కేటగిరీ అనేటువంటిది లేబుల్స్ అనేటువంటిది మెన్షన్ చేసి ఆ డేటా అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఆ డేటా ఇచ్చినప్పుడు ఆ మెషిన్ అనేటువంటిది ఆ ప్యాటర్న్స్ అన్నిటిని అండర్స్టాండ్ చేసుకోవడం జరుగుతుంది మ్యాథమెటికల్ కాన్సెప్ట్ బేసిక్స్తో. ఆ తర్వాత ఆ మోడల్ అనేటువంటిది డెవలప్ అయిన తర్వాత మనం న్యూ డేటా ఇచ్చినప్పుడు
ఆల్రెడీ మనం లేబుల్ డేటా తోటి అది కంపేర్ చేసుకొని అది ఏ టైప్ ఆఫ్ కేటగిరీ ఆ న్యూ డేటా అనేటువంటిది చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్‌కి సంబంధించినటువంటి క్యాన్సరస్‌కి సంబంధించిన డేటా పైన ఒక మెషిన్‌ని ట్రైన్ చేస్తే, మళ్ళీ ఒక డయాగ్నోసిస్‌లో ఎవరైనా ఒక పర్సన్‌కి క్యాన్సర్ ఉందా లేదా అనేటువంటిది ప్రిడిక్ట్ చేయాలనుకుంటే, ఆ జీన్ ఎక్స్‌ప్రెషన్ డేటా అనేటువంటిది ఆ మెషిన్‌కి ఇన్‌పుట్‌గా ఇచ్చినట్టయితే, సో దట్ ఆ మెషిన్ అనేటువంటి ప్రిడిక్ట్ చేస్తది. డెసిషన్ తీసుకుంటది. ఇది క్యాన్సరస్సా నాన్ లేకుంటే నార్మలా అనేటువంటిది. అది సూపర్వైజ్డ్ లెర్నింగు. సూపర్వైజ్డ్ లెర్నింగ్‌లో మనం ట్రైన్ చేసేటప్పుడే డేటా అనేటువంటిది ఇన్‌పుట్ డేటాను విత్ లేబుల్స్ తోటి ట్రైన్ చేయడం జరుగుతది. అదే అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్ అనేటువంటిది ఉంది. ఈ అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్ అనేటువంటిది మనం అబ్జర్వ్ చేసినట్టయితే, సో ఇక్కడ డేటా అనేటువంటిది ఇన్‌పుట్‌గా ఇస్తాము. అయితే ఈ అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్‌లో ఇక్కడ మనము డేటాని అనేటువంటిది క్లాసిఫై చేయము. ఆ మెషినే ఆ యొక్క డేటాలో ఉన్న ప్యాటర్న్స్‌ని అబ్జర్వ్ చేసుకొని, ఆ ప్యాటర్న్స్‌ని బేసిస్ చేసుకొని అది ఆ యొక్క డేటా అనేటువంటి దాన్ని అది క్లాసిఫై చేసుకోవడం అనేటువంటిది జరుగుతుందనమాట. సో, ఇందులో బేసిక్‌గా ఏమవుతదంటే, ఈ యొక్క అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్‌లో మనం జనరల్‌గా ఏదన్నా ఒక సెట్ ఆఫ్ శాంపుల్స్ ఇచ్చినప్పుడు, ఆ శాంపుల్స్ అనేటువంటిది కేటగరీస్‌గా లేదా క్లాసెస్‌గా ఇది డివిజన్ చేయడం అనేటువంటిది జరుగుతది. ఏ విధంగా డివిజన్ చేస్తదంటే, వాటిలో ఉన్న ఎక్స్‌ప్రెషన్స్ అనేటువంటి దాన్ని సపోజ్ ఒక 5 శాంపుల్స్ ఇస్తే, ఆ 5 శాంపుల్స్‌లో ఉన్నటువంటి యొక్క జీన్స్ యొక్క ఎక్స్‌ప్రెషన్ అనేటువంటిది బేసిక్‌గా చేసుకొని, ఈ 5 శాంపుల్స్‌లో ఎక్స్‌ప్రెషన్ అనేటువంటిది ఒకే విధంగా ఉంటే అన్నిటిని ఒక గ్రూప్‌గా, లేకుంటే 5 శాంపుల్స్ డిఫరెంట్ ఎక్స్‌ప్రెషన్ ఉంటే 5ని డిఫరెంట్ గ్రూప్స్‌గా ఆ విధంగా డివైడ్ చేయడం. అలాగే ఈ 5 శాంపుల్స్‌లో ఏవి దగ్గర ఎక్స్‌ప్రెషన్ అనేటువంటిది ఉన్నాయో, సో వాటిని రెండిటిని కలిపి ఇక క్లస్టర్స్‌గా చేయడం, గ్రూపులుగా చేయడం. సో ఇలాగా ఈ అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్ అనేటువంటిది ఉంటది. అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్‌లో బేసిక్‌గా మనము ఇక పీసీఏ ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ అనేటువంటిది యూజ్ చేసుకుంటది. ఈ ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్ అనేటువంటిది డైమెన్షనల్ రిడక్షన్ మెథడ్ అని చెప్తాము. సో ఎప్పుడైతే హై డైమెన్షనల్ డేటా ఉందో, ఆ హై డైమెన్షనల్ డేటా అనేటువంటిది రెడ్యూస్ చేయడం అనేటువంటిది, డైమెన్షన్స్ రెడ్యూస్ చేయడం అనేటువంటిది జరుగుతది. ఆ విధంగా డైమెన్షన్ రెడ్యూస్ అయినటువంటి డేటాను కే మీన్స్ క్లస్టరింగ్ కావచ్చు, లేకుంటే హైరార్కికల్ క్లస్టరింగ్ కావచ్చు. సో ఇలాంటి క్లస్టరింగ్ మెథడ్స్ అనేటువంటిది వాటిని క్లాసిఫికేషన్ చేయడం అనేటువంటిది జరుగుతుందనమాట. సో ఇది ఇక్కడ మనం చూసేటువంటి ఒక కాన్సెప్ట్ అనమాట. సో అదేవిధంగా రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగు. ఇది రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అనేటువంటిది ఎక్కువగా చూసినట్టయితే మెషిన్ లెర్నింగ్‌లో మనం ఈ యొక్క రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్‌లో ఏంటంటే, ఆహ్, ఇక్కడ ఇది బేసిక్‌గా ఏ విధంగా వర్క్ అవుతదంటే, ఈ రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్‌లో మనం ఒక మెషిన్‌ని ట్రైన్ చేసేటప్పుడు అది దానికొక రివార్డ్స్ అనేటువంటిది, రీఇన్ఫోర్స్మెంట్ అంటే రివార్డ్స్ అనేటువంటిది ఉంటది. అలాగే పనిష్మెంట్స్ అనేటువంటివి అంటే స్కోర్స్ అనేటువంటిది ఉంటాయి. ఎప్పుడైతే అది ఒక పాజిటివ్ డెసిషన్ అనేటువంటిది తీసుకున్నప్పుడు, అప్పుడు దానికి ఆహ్, పాయింట్స్ రావడము, నెగెటివ్ డెసిషన్ తీసుకున్నప్పుడు పాయింట్స్ అనేటువంటిది అది లూజ్ అవ్వడం అనేటువంటిది జరుగుతది. ఈ విధంగా ట్రైన్ చేయడం జరుగుతది. సో బేసిక్‌గా రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అనేటువంటిది ఎక్కువగా డ్రగ్ డిస్కవరీలో ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతూ ఉంటది. అక్కడ అది సరైన మాలిక్యూల్ అనేటువంటి దాన్ని ప్రిడిక్ట్ చేయడము, లేకుంటే సరైన మాలిక్యూల్ అనేటువంటి దాన్ని ఒక బైండింగ్ మాలిక్యూల్‌గా అది ఐడెంటిఫై చేయడము. సో అలా చేసినప్పుడు దానికి పాయింట్స్ ఎక్కువగా ఇవ్వడము. సరైనటువంటి దాన్ని అది ఐడెంటిఫై చేయలేనప్పుడు దానికి పాయింట్స్ అనేటువంటిది ఆహ్, పెనాల్టీ చేయడం అనేటువంటిది జరుగుతది. ఆ విధంగా ఒక డ్రగ్ డిస్కవరీలో ఎక్కువగా రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ జరుగుతూ ఉన్నది. అలాగే అండర్‌స్టాండింగ్ ఆఫ్ యానిమల్స్ బిహేవియర్, వాటిలో కూడా ఎక్కువగా రీఇన్ఫోర్స్మెంట్ అనేటువంటి లెర్నింగ్ మెథడ్స్, మెషిన్ లెర్నింగ్ మెథడ్ యూజ్ చేయడం జరుగుతున్నది. అండ్ అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్ యాజ్ ఎ సెడ్, ఇది ఎక్కువగా మనం చూసినట్టయితే క్లస్టరింగ్ చేయడానికి, గ్రూప్స్‌గా వీటిని క్లస్టరింగ్ చేయడానికి యూజ్ చేయడం జరుగుతున్నది. అలాగే సూపర్వైజ్డ్ లెర్నింగ్ అనేటువంటిది ఇది డెసిషన్ తీసుకోవడానికి ఇది యూజ్ అవుతది. అయితే సూపర్వైజ్డ్ లెర్నింగ్‌లో ఏంటంటే ఎక్కువగా ఆహ్, ఎలాగంటే ఇది లాజిస్టిక్ రిగ్రెషన్ అనేటువంటి దాన్ని ఫాలో అవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంటది. సో లీనియర్ రిగ్రెషన్ అనేటువంటిది ప్లస్ లాజిస్టిక్ రిగ్రెషన్ రెండిటిని కంబైన్డ్‌గా కలిసి సూపర్వైజ్డ్ లెర్నింగ్ అనేటువంటిది జరుగుతది. ఓన్లీ లీనియర్ రిగ్రెషన్ అయితే ప్రిడిక్ట్ చేయడానికి సరిపోతది. బట్ క్లాసిఫికేషన్ కూడా జరుగుతది కాబట్టి సూపర్వైజ్డ్ లెర్నింగ్‌లో లీనియర్ రిగ్రెషన్‌తో పాటు లాజిస్టిక్ రిగ్రెషన్ కూడా అక్కడ జరుగుతుంది కాబట్టి, ఈవెన్ మనకు మెయిల్స్‌కి సంబంధించి స్పాము, నాట్ స్పాము ఇవన్నీ కూడా సూపర్వైజ్డ్ లెర్నింగ్ కిందే. ఫస్ట్ ఇనిషియల్‌గా మెషిన్‌కి ట్రైనింగ్ ఇస్తారు. సో ఇది లేబుల్స్ తోటి ఇది స్పామ్, ఇది నాట్ స్పామ్ అని.
సో ఫైనల్గా ఏమవుతుందంటే న్యూ డేటా వచ్చినప్పుడు అది స్పామా నాట్ స్పామా అని చెప్పి ఇక ఈమెయిల్లో కేటగరైజేషన్ జరిగి సో ఆ పర్టికులర్ ఫోల్డర్లోకి అవి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది ఆ మెసేజెస్ అనేటువంటిది. సో అలాంటి సూపర్వైజ్ లెర్నింగ్ అంటే అక్కడ లీనియర్ రిగ్రెషన్, లాజిస్టిక్ రిగ్రెషన్ 2 యూజ్ చేయడం జరుగుతుంది. వేరేజ్ అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్‌లోకి వెళ్తే అక్కడ ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్, హైరార్కికల్ క్లస్టరింగ్, పీసీఏ, దెన్ కే మీన్స్ క్లస్టరింగు, సో ఇలాంటివి యూజ్ చేయడం అనేటువంటిది జరుగుతున్నది. సో ఇది దీనికి సంబంధించినటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్, టైప్స్ ఆఫ్ దిస్ మెషిన్ లెర్నింగ్. సో నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు మనం ఏవైతే చెప్పామో ఇవన్నీ కూడా అంటే ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతున్నాయి అంటే మోడల్ సెలెక్షన్లో మనం ఎలాంటి మోడల్స్ చూజ్ చేసుకుంటున్నాం అనేటువంటిది దట్ డిపెండ్స్ ఆన్ వాట్ టైప్ ఆఫ్ లెర్నింగ్ టైప్ ఇట్ ఈస్. సూపర్వైజ్ లెర్నింగా లేకుంటే అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అనేటువంటిది. సూపర్వైజ్ లెర్నింగ్ అయితే కొన్ని మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ యూజ్ చేస్తాం. అదే అన్సూపర్వైజ్ లెర్నింగ్ అయితే డిఫరెంట్ ఆల్గారిథమ్స్ లేదా మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ అనేటువంటిది. అదే రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ ఆల్గారిథమ్స్ అనేటువంటిది యూజ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో నెక్స్ట్ వీడియోలో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇదే లీనియర్ రిగ్రెషన్, లాజిస్టిక్ రిగ్రెషన్ అనేటువంటిది. లీనియర్ రిగ్రెషన్ అండ్ లాజిస్టిక్ రిగ్రెషన్ అంటే సూపర్వైజ్ లెర్నింగ్లో యూజ్ చేస్తారు. సో ఆ తర్వాత మనము ఇక సూపర్వైజ్డ్ లెర్నింగ్కి సంబంధించి అలాగే మనం చూసినట్టయితే ఈ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్కి సంబంధించినటువంటి డిఫరెంట్ ఇక ఆల్గారిథమ్స్ లేదా మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ ఏంటి, అవి ఏ విధంగా వర్క్ అవుతాయి అనేటువంటిది కూడా నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేద్దాము. ఏ విధంగా హై డైమెన్షనల్ డేటా అనేటువంటిది, ఎస్పెషలీ జీనోమిక్స్ డేటా అనేటువంటిది అక్కడ ఒక సెల్లో 10,000s ఆఫ్ ఆర్ ఈవెన్ 20,000, 30,000s ఆఫ్ జీన్స్ ఎక్స్ప్రెషన్ వాల్యూస్ అనేటువంటిది ఉన్నప్పుడు జస్ట్ ఆ వాల్యూస్, ఆ జీన్ ఎక్స్ప్రెషన్ వాల్యూస్లో ఏవి ఎక్కువగా వేరియేషన్ అనేటువంటిది కాజ్ చేస్తున్నాయి శాంపుల్ టు శాంపుల్ అనేటువంటిది ఐడెంటిఫై చేసి సో దట్ ఓన్లీ ఆ పర్టికులర్ జీన్స్కి మాత్రమే ఒక స్కోర్స్ అనేటువంటిది డిసైడ్ చేసి అలాంటి హై డైమెన్షనల్ డేటాను ఒక 2 డైమెన్షనల్ ఒక గ్రాఫ్లోకి కన్వర్ట్ చేయడం అనేటువంటిది ఏ విధంగా అనేటువంటిది మనము నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం.